హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే అయితే నేను జున్నుని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. పీసెస్ చూపిస్తున్నప్పుడు చూడండి, ఈ పీసెస్ మనకి కేక్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఎంత టేస్టీగా ఎమ్మీగా వచ్చిన ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ అయితే జున్ను పాలను తీసుకుంటున్నానండి. ఈ జున్ను పాలు వచ్చేసేసి మనకి ఆవు పాలండి. ఎల్లో కలర్లో ఉన్నాయనుకుంటున్నారేమో, ఆవు పాలు ఇలానే ఉంటాయండి. ఇలా ఆవు పాలు జున్ను పాలు ఒక 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ జున్ను పాలు తీసుకున్న తర్వాత ఇవి ఇందులోకి మనము నార్మల్ మిల్క్ అయితే నందిని మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. మనము పాలు ఏ పాలైనా నార్మల్ పాలు వేసుకోవచ్చండి. అట్లీస్ట్ మనకి ఆవు పాలు నార్మల్ పాలైనా కానీ లేదా మనకి అందుబాటులో ఏ పాలు దొరికితే ఆ పాలు అయితే మనం వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1.5 గ్లాస్ జున్ను పాలు తీసుకున్నాను కదా, ఒక 6 గ్లాస్ వరకు నార్మల్ మిల్క్ అయితే వేసుకున్నానండి. నేను ఈ ప్యాకెట్ చూపిస్తున్నాను కదా, ప్యాకెట్లో అయితే నాకు 3.5 ప్యాకెట్స్ అయితే పట్టినాయి పాలు. ఇలా వేసుకున్న తర్వాత ఈ పాలన్నీ కూడా చక్కగా మెజర్మెంట్ చేసుకుని మనం పాలన్నీ వేసుకుని ఒక స్పూన్ పెట్టి, మనకి జున్ను పాలు చాలా స్టిక్కీగా ఉన్నాయి కాబట్టి అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేయాలి. నేనైతే దగ్గరగా నాకు 1 ఇయర్ దగ్గరగా అవుతుందండి ఈ జున్ను పాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టి. ఇవి డీ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు మనకి 1 ఇయర్ వరకు అయినా ఉంటాయి అండ్ చాలా కాలం వరకు అయితే ఉంటాయండి, స్టోర్ చేసుకునవచ్చు మనం. కాకపోతే డీ ఫ్రిడ్జ్లో పెట్టి మనకి ఐస్ పెట్టిన తర్వాత అయితే ఉంటాయి. ఐస్ పెట్టకపోతే ఆ పాలు అయితే పాడైపోతాయండి. నేను ఇలా ఐస్ పెట్టింది కాబట్టి నాకు ఇంతకాలమైనా చక్కగా జున్ను అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. జున్ను పాలతో మనకి అప్పటికప్పుడు జున్ను పాలు దొరకాలంటే దొరకవు కాబట్టి మనం ఇన్స్టెంట్గా జున్ను చేసుకోవాలన్నా మనకి ఆన్లైన్లో పౌడర్ అయితే దొరుకుతుంది, జున్ను పౌడరు. అదైనా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ జున్ను పాలన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లంని అయితే నేను మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి, త్వరగా మెల్ట్ అవుతుందని. మనం స్వీట్కి మన బెల్లం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత స్వీట్ మనము బెల్లంని మిక్సీ పట్టి ఇలాగా తీసుకుంటే మనకి బెల్లం కూడా త్వరగా మెల్ట్ అయిపోద్ది. ఇలా బెల్లం మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం పాలల్లో వేసేసుకుని స్పూన్ పెట్టి చక్కగా అంతా మెల్ట్ అయ్యే వరకు మనం స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే పద్ధతిలో కనుక ట్రై చేస్తే పర్ఫెక్ట్గా జున్ను అయితే చేయగలుగుతారండి. ఇవి నాకు జున్ను పాలు వచ్చి ఫస్ట్ డే పాలండి. అండ్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం తీస్తారు చూడు, అవి మనకి 3 టైమ్స్ కలిపి మనకి ఆంధ్రాలో అయితే వేస్తారు. ఇక్కడ అలా కాదండి, ఎప్పుడు తీస్తే అప్పుడు పాలు అయితే వేసేస్తారు. మాకు ఇలా ఫస్ట్ టైం తీసిన పాలు అయితే వేశారు కాబట్టి నాకు 1.5 గ్లాస్ జున్ను పాలకి 6 గ్లాస్ అయితే నేను నార్మల్ పాలు వేసానండి. లేదా మనకి 3 టైమ్స్ మిక్స్ చేసిన పాలు అయితే మనకి ఇంత స్టిక్గా అయితే రాదు, జున్ను ఇంత బాగా అయితే రాదండి. కాబట్టి మనం జున్ను పాలు 1 గ్లాస్ వేసామంటే 1 గ్లాస్ నార్మల్ మిల్క్ వేసుకుంటే అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే నార్మల్ మిల్క్ ఎక్కువ వేసాను, జున్ను పాలు తక్కువ వేసానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు మనము అందులో ఉన్న డస్ట్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని అదే గిన్నెలోకి పాలను అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలని మనము ఇందులోకి స్టెయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఉన్న డస్ట్ అంతా పోయింది. ఇప్పుడు మనం ఇందులోకి స్వీట్ చూసుకుని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ శొంఠి పౌడర్, అంటే డ్రై శొంఠి వేస్తున్నాను. ఈ డ్రై శొంఠి అలాగే మిరియాల పౌడర్ వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ని యాడ్ చేయలేదు. ఈ శొంఠి అలాగే మిరియాలు 2 కలిపి నేను మిక్సీ పట్టేసి తీసుకుని వేసుకున్నానండి. ఇలా అంతా కలిసే విధంగా మనము ఒకసారి స్పూన్ పెట్టి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనం స్వీట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి మనము ఒక గిన్నెలో వాటర్ పోసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఈ గిన్నెని అందులో వాటర్లోకి పెట్టేసేసుకుని కుక్ చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత నేనైతే రైస్ కుక్కర్లో వాటర్ తీసుకుని పెట్టుకున్నానండి. ఇలా రైస్ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఈ గిన్నెని పెట్టేసేసుకుని మూత పెట్టాలండి. నాకైతే రైస్ కుక్కర్ పైన మూత పెట్టాలని చూసాను కానీ అది అవ్వలేదు. కాబట్టి నేను ఆ మూత తీసేసి వేరేది నార్మల్ గిన్నె అయితే పెట్టేసేసి పైన కేక్ మౌల్డ్ చేసుకునే గిన్నె ఉంటుంది కదా, మన కేక్ బేక్ చేసుకునే గిన్నె అయితే బోర్లించేసాను నేను. కరెక్ట్గా సరిపోయింది నాకు. అలా వేసేసుకుని నేను ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేస్తానండి. ఇలా 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మనము సిమ్లో పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మరొక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోద్దండి. నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి. రెడీ అయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసేసుకుందాం. మూత తీసి ఫోర్క్ కానీ అలాగే నైఫ్ కానీ పెట్టుకుని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మనము ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి చూసినప్పుడు మనకి లోపలికి ఇలా గుచ్చి చూసినప్పుడు
పాలు కనుక మనకి కనిపిస్తే ఇంకా కుక్ అవ్వలేనట్టు, ఇంకొక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలని అర్థం అండి. ఇలా మనకి ఏమీ కనిపించట్లేదంటే కుక్ అయిపోయినట్టు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా కరెక్ట్గా సరిపోయినట్టు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. నేను ఇలా కుక్ అయితే అయిపోయిందండి. నాకు ఎక్కడ కూడా పాలు అంటుకోవట్లేదు. జున్ను అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి పక్కన ఉంచేస్తున్నానండి. అలా 1 అవర్ పాటు మనం అలా వదిలేసేస్తే 1 అవర్ తర్వాత మనం కొంచెం చల్లారుతుంది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం డిమోల్ట్ అయితే చేసేసుకోవాలి. మనం కేక్ని ఎలాగైతే డిమోల్డ్ చేసుకుంటామో అలాగే జున్నును కూడా డిమోల్డ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే జున్ను వస్తుందా డిమోల్డ్ చేస్తే అని అనుకుంటారేమో. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ కనపడట్లేదండి. జున్ను అయితే చాలా గడ్డలాగా వచ్చింది. ఇంత గడ్డలాగా వచ్చిన జున్నుని మనం ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే చుట్టూ అంచులు అయితే కట్ చేశాను. ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన ఇలా రివర్స్ బోర్లించి మనం ఇలా డిమోల్డ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇలా డిమోల్డ్ చేసినప్పుడు ఇంకా లోపల కొంచెం వేడుండి ఏమైందంటే నాకు హాఫ్ అయితే వచ్చిందండి. హాఫ్ రాలేదు, కానీ ఎక్కడ షేప్ అయితే మనకి పాడవకుండా నీట్గానే వచ్చిందండి. నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. మనము పీసెస్ లాగా కట్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా జున్ను ప్రిపేర్ చేసేస్తారు. చూడండి, ఎక్కడ షేప్స్ అనేవి పాడవకుండా నీట్గా అయితే జున్ను వచ్చేస్తుంది. ఈ జున్నుని మనము కట్ చేసేసి పీసెస్గా మనము పిల్లలకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంట్లో మన వాళ్ళకి కూడా ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చక్కగా జున్ను పాలు ఉంటే కనుక కంపల్సరీ మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎంతో ఈజీ పద్ధతిలో మనం ఈ జున్నుని, గడ్డలాంటి జున్నుని ప్రిపేర్ చేసేయచ్చు. చూడండి, పీసెస్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో, మనకి ఎక్కడ కూడా పడిపోకుండా మంచిగా మనకి కేక్ ఎలాగైతే ఉంటుందో అదే ప్రాసెస్లో మనకైతే జున్ను అయితే కనిపిస్తుంది. చూడండి, నేను ఇలాగా ప్లేట్లో వేసి ఒక్కొక్క పీసెస్ కట్ చేసి నేను చూపిస్తున్నాను. ఇంత గడ్డలాగా మీరు ఎప్పుడైనా జున్ను ప్రిపేర్ చేశారా? ఇలా ప్రిపేర్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇలా చేసిన జున్ను అయితే చాలా టేస్టీగా ఉంది. స్వీట్నెస్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే నాకు సెట్ అయిందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీగా వచ్చేస్తుంది మనకి. ఇలా తిన్నప్పుడు మా పిల్లలు కూడా జున్ను కావాలని అడిగినప్పుడు నేను కూడా జున్ను చేసి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా నేను పీసెస్లో కట్ చేసి వేసి ఇచ్చానండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా నేను చూపిస్తున్న ఈ పీసెస్ అయితే కూడా మనకి హాఫ్ అయితే ఉండిపోయిందన్నాను కదండి. ఆ హాఫ్ని పీసెస్లో కట్ చేసి ఇలా ప్లేట్లో వేసానండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ జున్ను మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.